Thank you. I am Bhagat Singh. Jai Hind. I am Bharat Mata. Jai Hind. I am Vivekananda. Jai Hind. I am Subhash Chandra Bose. Jai Hind. ఇక్కడ చూడమ్మా Maulana Abdul Kalam. I am Alluri Sitamaraju. Jai Hind. Once again, Jai Bolo Bharat Mata ki. Jai Bolo Bharat Mata ki. Children's hearts and parents' hearts are delighted. We are really glad. Please occupy one side. Kishan Reddy Garu is amidst us. We are really grateful to you, sir. Now it's garland to the portrait is all Indian tradition, all Indian customs, and all Indian. సార్ కొంచెం సార్. Your presence is really a joyful event for all the children and all the number one in the world. Now, all of you give a big hand, children. Now I recognize the presence and I give a heart here. So I ask the directors to accompany them. Please come on to the dais, sir. Now I request the children to offer a bouquet to sir. All the children, 2-3 bouquets. Yeah. Sir, it's and they need your cooperation. Bless them. Parents are really wonderful parents for Lotus Lab. The children are lovely children, very active. Now I hand over the mic to one of the directors. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాన్యులు శాసన సభ్యులు మేము పిలవగానే విచ్చేసి వారి భారతీయతను చాటుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎల్బీ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్ గారికి, మిగతా మృత బృందాన్ని అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, పెద్దలు ప్రొఫెసర్ మా యొక్క శ్రేయోభిలాషి పి చెన్నారెడ్డి గారు డైరెక్టర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 2 నిమిషాలలో మన ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శాసనసభ్యులైనటువంటి మన కిషన్ రెడ్డి గారు కొద్దిసేపట్లో వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు జాతిని ఉద్దేశించి లోటస్ ల్యాబ్ స్వాగతం సుస్వాగతం. ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గారికి స్వాగతం సుస్వాగతం. వరల్డ్ రికార్డులో ఉండే విధంగా ఈరోజు రూపొందించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా వారి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినారు. వారికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ, మా పౌరురాలు మన మేయర్ అయినటువంటి శ్రీమతి కార్తికారెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థకు సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్బీ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి రమేష్ గౌడ్ గారు, గడ్డెనార మున్సిపల్ మాజీ చైర్మన్ అయినటువంటి బద్దం సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి స్వామిగౌడ్ గారు, శంకర్ రెడ్డి గారు, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మిగతా కార్పొరేటర్స్, పేరెంట్స్, విద్యార్థులు శుభాకాంక్షలు ఒక రోజు ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మనము పేరెంట్స్ డే జరుపుకున్నా లేకపోతే ఇంకో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఉత్సవాల గురించి టీవీలలో కానీ పత్రికల్లో కానీ 15 రోజుల ముందు 20 రోజుల ముందు విశేషమైనటువంటి ప్రాచుర్యం లభిస్తుంది. కానీ దేశభక్తుల జన్మదినాలు కానీ దేశానికి సంబంధించినటువంటి అధికారపూర్వక పండుగల గురించి కానీ ప్రచారం ఈ మధ్యలో తగ్గుతా ఉన్నది. సంతోషం ఈరోజు ఒక రోజు ముందే
మన విద్యా సంస్థ వారు విద్యార్థులను, పేరెంట్స్ ను, సామాజిక సంస్థలను సంయుక్తంగా ఈ రకమైనటువంటి ఈ యొక్క మనకు స్వాతంత్రం 1947లో వస్తే ఈరోజు 1947 అడుగుల భారత జాతీయ పతాకానికి సంబంధించినటువంటి బ్యానర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు గిన్నిస్ రికార్డులో ఎక్కడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా ఈరోజు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు వాతావరణ కాలుష్యం కానీ, పేదరికం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, లేక ఈరోజు అవినీతి కానీ, దుర్వినియోగం కానీ, లేకపోతే పెరిగిపోతున్నటువంటి జనాభా కానీ, ఈ రకమైనటువంటి సమస్యల పట్ల కూడా మనం దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా విద్య అందుబాటులో ఉన్నటువంటి వేలాది గ్రామాల్లో లక్షలాది కుటుంబాలు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మనము ఎవరైతే ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందడం లేదో ఆ యొక్క పేద కుటుంబాల గురించి మనం ఆలోచన చేసి ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసం మనమందరం కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి ఈ దేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజుగా మనందరం చేయాల్సినటువంటి పని ఏ లక్ష్యం కోసమైతే, ఏ యొక్క మరి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసమైతే, ఏదైతే దోపిడీ ఉన్నదో దోపిడీ నిర్మూలన కోసమైతే స్వాతంత్ర సమర పోరాటంలో వేలాది మంది బలిదానమై త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారో వాళ్ళ యొక్క కళలను సఫలీకృతం చేయడమే ఈరోజు మనం నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ మహనీయులకు ఇస్తున్నటువంటి శ్రద్ధాంజలి. ఈ యొక్క లోటస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వారికి, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి లోటస్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పడిన తర్వాత మహిళా మేయర్గా ఎన్నికై వారి నగరంలో ఇంత పెద్ద గొప్ప కార్యక్రమానికి వారు విచ్చేయడము మన మేయర్ గారు కూడా మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఈ శుభ సందర్భంగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇక్కడ చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ గారు, కిషన్ రెడ్డి గారు, ఆకుల రమేష్ గౌడ్ గారు, సుభాష్ గారు, స్థానిక కార్పొరేటర్స్, వేదిక పైన డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ అందరికీ శుభోదయము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, పిల్లలకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ ఏదైతే 1500 ఫీట్ ఓకే ఏదైతే ఫ్లాగ్ మీరు చేశారో అది లైఫ్ లో ఫస్ట్ టైం అంత పెద్ద ఫ్లాగ్ చూడటం నేనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది గర్వించవలసిన విషయము. మీ సంస్థ వారు ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆ ఫ్లాగ్ విలువ అంటే ఏంటో మీరు ఏదైతే కండక్ట్ చేశారో స్కూల్లో కాంపిటీషన్స్ కానివ్వండి, వివిధ రకాలుగా మన నేషనల్ ఫ్లాగ్ కోసం పెయింటింగ్సే కానివ్వండి, నేషనల్ ఫ్లాగ్ కోసము నేషనల్ ఫ్లాగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా చేశారు, విలువ అంటే ఏంటో తెలిపించి మంచి కార్యక్రమాలు చేశాం, నలుగురికి ఉపయోగకర కార్యక్రమాలు చేశామనేది మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు మీ చేతిని అందించి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గారిని, మేయర్ గారిని కూడా కొంచెం అక్కడ మన యొక్క జాతీయ ప్రభావాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఒకసారి పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమము ఏ ఒక్కరితోటో ఏ కొంతమందితోటో కాదు, ప్రతి చేయి కలిపి మన భారతీయతను చాటుకున్నటువంటి శుభ సందర్భము హైదరాబాద్ చరిత్రలోనే ఒక సుదినంగా మనం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి హానరబుల్ మేయర్ గారికి, ఇంకా మిగిలిన పెద్దలు అందరూ చాలా మంది ఉన్నారు, నాకు కొంచెం లేట్ అయింది క్షమించాలి. మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరికీ మన పేపరు సోదరులకు సోదర సోదరిమణులకు అందరికీ నమస్కారాలు. లోటస్ ల్యాబ్ స్కూల్ వాళ్ళు మన స్వాతంత్ర దినోత్సవం పెద్ద మన పతాకము ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన పిల్లలందరూ మంచిగా చదువుకొని దేశానికి గర్వకారంగా కావాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ మేనేజ్మెంట్ వాళ్ళని మరొకసారి అభినందిస్తూ ఇచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేశారు చాలా గర్వనీయం. అంత కష్టపడి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టపడ్డారు పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ ఈవెన్ మేనేజ్మెంట్ కూడా. వాళ్ళందరికీ గుడ్ లక్ చెప్తా ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చేసి మన జాతీయ జెండాకు ఉన్న విలువలు. క్లాస్ వాసవి and Divyasri of 4th class Vanasalipuram branch should come on to the dais. Divyasri of 4th class Vanasalipuram branch. జాతీయ పతాకాన్ని ఈరోజు ఆవిష్కరించడం ఏదైతున్నదో చాలా సంతోషకరమైన విషయం. మనకు స్వాతంత్రం 1947లో వస్తే అదే నెంబర్తో ఈరోజు అన్ని అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి ఒక చరిత్ర సృష్టించారు. అదేవిధంగా చిన్నపిల్లలలో భావి భారత పౌరుల్లో దేశభక్తి, జాతీయ భావన ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరి పెరిగినట్లయితే చాలా బాగుంటుంది. ఇటీవల కాలంలో దేశం గురించి కానీ, మన జాతి గురించి కానీ, దేశభక్తి గురించి కానీ, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల గురించి కానీ మనం జ్ఞాపకం చేసే అలవాటు తగ్గింది. కాబట్టి ఈరోజు విద్యా సంస్థలు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ, వివిధ ప్రచార ప్రసార సాధనాలు కానీ దేశం యొక్క సంస్కృతి, దేశభక్తి, దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల గురించి అత్యధికమైనటువంటి ప్రచారం చేసి భావి భారత పౌరుల్లో దేశభక్తి, జాతీయ భావన ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. Right from 5 o'clock in the morning, they are in this costume. These children are greater than all heroes, heroines. వచ్చిన పిల్లవాడు కండబలం గుండెబలం కబలించే గుండగీడు కబలి
ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి హలో ప్రకాశం